నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మార్చి 25, 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము ఈ రోజు శుభతిథి ఏకాదశి, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, కృష్ణపక్షం, సూర్యోదయ సమయము ఉదయం 6:19 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:24. ఈ రోజు తిథి ఏకాదశి, తెల్లవారుజామున 3:44 వరకు తదుపరి ద్వాదశి తిథి ప్రవేశము. ఈ రోజు నక్షత్రము శ్రవణ నక్షత్రము, తెల్లవారుజామున 3:40 వరకు తదుపరి ధనిష్ట నక్షత్ర ప్రవేశము. అయితే ఈ రోజు వర్జము ఉదయం 8:20 నుంచి 9:53 వరకు, దుర్ముహూర్త సమయం ఉదయం 8:44 నుంచి 9:33 వరకు, తిరిగి మరలా రాత్రి 11:10 నుంచి రాత్రి 11:57 వరకు దుర్ముహూర్త సమయం ఉన్నది. రాహుకాల సమయం మధ్యాహ్నం 3:23 నుంచి సాయంత్రం 4:53 వరకు. యమగండ కాలము ఉదయం 9:21 నుంచి ఉదయం 10:51 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:43 నుంచి తెల్లవారి 5:31 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 5:40 నుంచి రాత్రి 7:14 వరకు అమృత ఘడియలు ఉన్నవి. అయితే అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నము 11:58 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు ఉన్నది. ఇది నేటి పంచాంగం. నమస్తే. మార్చి 25, 2025 నాటి దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహస్థితి, పరిహారాలు, సూచనలు పరిశీలిస్తే, గ్రహస్థితి సూర్యుడు మీనరాశిలోను, చంద్రుడు కన్యా రాశి నుంచి తులారాశిలోకి మార్పు చెందాడు. బుధుడు మీనరాశిలోను, శుక్రుడు మేషరాశిలోను, కుజుడు మేషరాశిలోను, గురుడు కూడా మేషరాశిలోను, శని కుంభరాశిలోను, రాహువు కూడా మీనరాశిలోను, కేతువు కన్యరాశిలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారం యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశులకు ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి, వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. చేపట్టే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. వ్యాపారస్తులకు పెట్టుబడులు పెడితే కనుక ఈ సమయంలో విశేషమైన లాభాలు పొందే అవకాశం ఉత్తరోత్తర కనబడుతోంది. పెట్టుబడులు పెట్టుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణంతో పాటు శుభవార్తలు వినడము, శుభకార్యాలకు వెళ్ళడము, ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రమాదాలు కూడా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడి ఆలయంలో స్వామివారికి మీ పేరిట కనుక అభిషేకం చేయించుకోవడం కానీ, ఆకుపూజ కానీ, వడమాల కానీ సమర్పించినట్టయితే గ్రహ దోషాల నుంచి తప్పించుకునే అవకాశం కనబడుతోంది. అయితే ఈ రోజు మీకు అనుకూలించే రంగు ఎరుపు రంగు ధరించి, అంటే ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి ఏ కీలకమైన పనికి వెళ్ళినా, డెసిషన్ తీసుకున్నా కనుక ఆ పని చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఉద్యోగస్తులకు లేదా వృత్తిలో ఉండే వారికి మానసిక ప్రశాంతత కొంచెం తగ్గే అవకాశము, స్ట్రెస్ పెరిగే అవకాశము, మీ యొక్క పని చేసే రంగంలో తీవ్రమైన ఒత్తిడి, అశాంతి, అవమాన పాలు అవ్వడము, లేదు అంటే కనుక మీ యొక్క సహచరులు కానీ, మీ పై అధికారులు కానీ మీ మీద ఒత్తిడి తెచ్చే అవకాశము, దానితో మీరు మనోవ్యాధికి గురే అవకాశం ఉంది. సంయమనం పాటించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఓర్పుగా వ్యవహరించండి. అయితే వ్యాపారస్తులకు ఏదైనా ధనానికి సంబంధించి కానీ లేదా అగ్రిమెంట్లకు సంబంధించి కానీ ఏ పని చేసినా లాభసాటిగా ఉండబోతోంది. ఆ ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. ధనం ఆకస్మికంగా 4 వైపుల నుంచి సమయానికి సమకూరే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే చక్కని ఆరోగ్యము ఈ రోజు మీకు ఉండబోతోంది. అనారోగ్య సూచనలు అస్సలు ఏమీ కనబట్టలేదు. అయితే మీకు చెప్పదగిన దైవారాధన మహాలక్ష్మి అమ్మవారి యొక్క పూజ చేయడం కానీ, దేవాలయ దర్శనం కానీ, తెలుపు రంగు వస్త్రాన్ని ధరించి చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క
వృత్తి ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా కనబడుతోంది. పై అధికారుల స్ట్రెస్‌తో పాటు టార్గెట్స్ కూడా ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంది. సర్దుబాటు ధోరణితో వెళ్ళిపోండి. అయితే వ్యాపారస్తులకు పెట్టుబడుల విషయంలో కానీ, అగ్రీమెంట్ల మీద సంతకాలు పెట్టడంలో కానీ, లేదా విస్తరణకు గానీ, లేదా కొత్తగా రావడానికి కానీ, అలాంటివేవైనా సరే ఈరోజు వ్యాపారస్తులకు అస్సలు బాగాలేదు. ఏ ప్రయత్నాలు చెయ్యకండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో సమస్యలు దానంతట అవే తీరిపోతాయి. శుభ వాతావరణం కుటుంబంలో కనబడుతోంది. శుభకార్యాలు చేస్తారు, క్షేత్ర దర్శనం చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి, భూమి, వస్తువు, వాహన, గృహ యోగాలు ఈరోజు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన నిర్ణయాలు కూడా ఈరోజు తీసేసుకోండి చక్కగా. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే చిన్న చిన్న సమస్యలు, అలసట, జలుబు, చిన్నగా ఒళ్ళు వెచ్చపడటము, లేదు అంటే చిన్న చిన్న దగ్గుగా రావడము, ఇలాంటివే తప్ప పెద్ద అనారోగ్య సూచనలైతే ఈ రాశిలో ఉండే వారికి ఈ రోజు కనపట్టలేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ ఒక్కసారైనా లేవంగానే వినండి. మాకు అది కుదరదు అని అనుకుంటే కనుక ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా పనికి వెళ్ళాలన్నా, కీలకమైన నిర్ణయం తీసుకోవాలన్నా ఆకుపచ్చ వస్త్రాన్ని తప్పనిసరిగా ధరించి నిర్ణయం తీసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు, విజయవంతమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. నమస్తే.